హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సునంద అయితే టెండర్ విషయంలో ఇక ఆనందిని అయితే చాలా మాటలు అంటుంది కదా. అప్పుడే ఇక అందరూ హాల్లోకి వచ్చి ఆనంది ఏ రోజు తప్పు చేయదు, కానీ ఆనందిని ఎందుకు నిలదీస్తున్నావు అని శశికాంత్ అంటూ ఉంటాడు. లేదు, ఈరోజు ఆనంది మనకి టెండర్ రావడానికి ఇక నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు టెండర్ విషయంలో మనం ఆ లాస్ అయిన డబ్బులు పెట్టి చేసే ఇంకా మనకి నష్టమే కానీ లాభం ఏ రోజు రాదు. కాబట్టి ఆనంది ఈరోజు ఇక టెండర్ విషయంలోనైతే తప్పు చేసింది. ఆనంది తప్పు చేయడం వల్ల ఈరోజు మనం ఆ టెండర్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇక ఆ టెండర్ వదిలేసుకోవడంలో ఇక అందరూ మనని ఎన్నేసి మాటలు అంటారో, ఇక మనం టెండర్ విషయంలో వదులుకున్నామని ఏవేవో అంటారు అని ఇక ఈరోజు ఇదంతటికీ కారణం ఆనంది అని సునంద చాలా కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు చైతన్య, లేదమ్మా, అసలు వదిన ఆ తప్పు చేయదు. వదిన ఏ రోజు మన కంపెనీ విషయంలో లాస్ కలిగేలా చేయదు. వదిన ప్రతిసారి మన కంపెనీని ఇక కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి వదిన ఈరోజు ఇలా చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా? నేను మాత్రం నమ్మను అని ఇక అంటూ ఉంటాడు చైతన్య. అయితే ఇక నమ్మడం ఏంటి, ఈరోజు ఇక కళ్ళారా చూసాం కదా, ఇక అందులో 10,000 రాసింది. ఇదంతా నువ్వు కూడా చూసారు, మీరు కూడా చూసారు కదా అని అంటూ ఉంటుంది సునంద. అయితే లేదత్తయ్య గారు, నేను నిజంగానే మీరు చెప్పినట్లే 18,000 రాశాను, కానీ 10,000 ఎలా వచ్చాయో అసలు నాకు అర్థం కావడం లేదు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఒక్క నిమిషం అత్తయ్య గారు, నాకు కొంచెం సమయం ఇస్తే నేను ఇక నిర్దోషి అని నేను నిరూపించుకుంటాను అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఏం చేసావు ఆనంది, ఏం చేసినా నువ్వు తప్పు చేశావు అని సునంద ఆనందిని నిలదీస్తూ ఉంటుంది. ఆగండి అత్తయ్య గారు అని ఇక ఆనంది అయితే రూమ్లోకి వెళ్ళి ఆ రోజు ఫైల్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక తను రాసిన ఫైల్ ఒరిజినల్ కనిపిస్తుంది. అది చూసి, ఈ పేపర్లో నేను అత్తయ్య గారు చెప్పినట్లే రాశాను, కానీ ఆఫీస్లో టెండర్ విషయంలో ఆ పేపర్ అలా ఎవరు రాశారు, అసలు ఏం జరిగింది? వెంటనే నేను రాసిన పేపర్ ఒరిజినల్ని అత్తయ్య గారికి చూపించాలి, అలా అయినా నేను ఏ తప్పు చేయలేదని అత్తయ్య గారు నమ్ముతారు అని ఇక ఆనంది అనుకొని వెంటనే ఆనంది ఆ పేపర్ని తీసుకువెళ్ళి సునందకి చూపిస్తుంది. చూడండి అత్తయ్య గారు, ఇందులో రాసినట్లే నేను ఫైల్ కూడా అందులో కూడా నేను అలాగే ఇచ్చాను, ఇక అదే జిరాక్స్ నేను పంపించాను, కానీ 18,000 ఇక బదులుగా 10,000 ఉండడం నాకు తెలియదు అత్తయ్య గారు. అసలు అలా ఎలా జరిగింది, అసలేమీ అర్థం కావడం లేదు. దీంట్లోనే జిరాక్స్ కదా నేను తీసింది, ఈ ఒరిజినల్లో కరెక్ట్గా ఉంది కదా, జిరాక్స్లో ఎందుకు మారుతుంది అత్తయ్య గారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. లేదా ఆనంది, నువ్వు ఏదో మిస్టేక్ చేసావు, దాన్ని కవర్ చేయడానికి ఇక నువ్వేం కవర్ చేసినా ఇక ఇక్కడ ఉన్నది లాసే కదా, ఇక మనం ఆ టెండర్ని వదులుకోవాల్సిందే కదా, ఇక నువ్వు ఏమి చేసినా ఇక నువ్వు ఎటో ఆలోచించుకుంటూ ఇలా చేసావని నాకు అర్థమైంది అని ఇక సునంద ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ఆనంది అయితే, ఏంటి ఇలా అవ్వడం ఏంటి, నేను నిజంగానే అత్తయ్య గారు చెప్పినట్లే రాశాను కదా, మరి ఇలా జరగడం ఏంటి, ఒరిజినల్ ఇక అలాగే ఉంది కదా, నేను పంపింది దాంట్లోనే జిరాక్స్ కదా అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి జ్యోతి అయితే ఆనందికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆనంది బాధపడడం చూసి, ఏంటమ్మా, ఎందుకు ఏదో బాధగా ఉన్నట్లు అనిపిస్తుంది అని జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకోలేవు, అమ్మ మనసు నీదమ్మా జ్యోతమ్మ అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. ఏం జరిగింది కుట్టి అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. అయితే ఇక నేను టెండర్ విషయంలో ఇక అత్తయ్య గారు నన్ను తిట్టారు, అత్తయ్య గారు చెప్పినట్లుగా నేను టెండర్ విషయంలో 18,000 రాశాను, కానీ ఆ పేపరు ఇక మారే ఇక 10,000గా పోయింది, ఇక దాని ద్వారా ఇక ఈరోజు వచ్చిన టెండర్లో మాకు నష్టం కలుగుతుందని ఇక ఆ టెండర్ ఇప్పుడు మేము ఇక ఆ టెండర్ గురించి మేము ప్రాజెక్టు చేస్తే ఇక మాకు లాసే కలుగుతుందని అత్తయ్య గారు నా వల్ల ఇలా జరిగిందని ఇక చాలా బాధపడుతున్నారు, ఇక నిజంగానే నేను దోషిగా నిలబడవలసి వచ్చింది అని ఇక బాధపడుతూ ఆనంది అయితే జ్యోతికి చెప్తూ ఉంటుంది. అప్పుడు జ్యోతి, ఏంటి అలా నువ్వు చేయవు కదమ్మా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఆ తర్వాత నువ్వు నిర్దోషివని నిరూపించుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది. సరే జ్యోతమ్మ గారు, జ్యోతమ్మ
ఇక నేను అదే ప్రయత్నంలో ఉన్నా. ఎలాగైనా నేను నిర్దోషినని నిరూపించుకోవాలి. అత్తయ్య ముందు నేను దోషినయ్యాను అని ఇక చాలా బాధపడుతుంది. ఇక కుట్టి, నువ్వేమీ బాధపడకు, నువ్వు తప్పు చేయలేదు. ఖచ్చితంగా దాని వెనకాల ఎవరున్నారు, అసలు ఏం జరిగిందనేది ముందు ముందే తెలుస్తుంది. ఇక నువ్వేమీ బాధపడకు అని ఇక అంటూ ఇక జ్యోతి అయితే ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే ఇక పక్కనే ఉన్న సూర్యం అయితే జ్యోతిని, ఏంటి జ్యోతి, ఏం జరిగింది అని అంటూ ఉంటాడు. ఇక ఆనంది ఈరోజు చాలా బాధపడుతుందండి. ఇక తనకు వచ్చిన టెండర్లో ఇక తను 18,000గా రాయమని వాళ్ళ అత్తయ్య గారు చెప్తే తను చెప్పినట్లే రాసిందంట. కానీ ఆ పేపర్లో మాత్రం 10,000గా వచ్చిందంట. ఇక ఆ టెండర్లో వాళ్ళు అది చేస్తే ఇక లాస్ కలుగుతుందని, ఇదంతా ఆనంది వల్లనేనని ఇక వాళ్ళ అత్తయ్య గారు చాలా బాధ పెట్టారు ఆనందిని. అందుకే ఆనంది బాధపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది అని జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడు సూర్యం, లేదు, ఆనంది ఏ రోజు తప్పు చేయదు, అస్సలు తప్పు చేయదు, ఇదంతా ఆ జీవన పనేమో అని అంటూ ఉంటాడు సూర్యం అయితే. అప్పుడే జ్యోతి అయితే, అవును, నిజంగానే ఇదంతా ఆ జీవన చేసుంటుంది. జీవన ప్రతిసారి ఇక ఆనందిని బాధ పెట్టాలనే చూస్తుంది. ఆ ఇంట్లో ఎవరు తనని బాధ పెట్టేవాళ్ళు లేరు, అంటే జీవనే కదా అని సూర్యం అనగానే, అవునండి, ఇదంతా జీవన పని అంటావా? అయితే జీవన పని అయితే ఎలాగైనా సాక్ష్యాలతో ఇక నిరూపించుతుంది ఆనందియే. నాకు ఆ నమ్మకం ఉంది. ఆనంది ఖచ్చితంగా తను నిర్దోషి అని నిరూపించుకుంటుంది వాళ్ళ అత్తయ్య గారి ముందు. ఇక జీవన పని పడుతుంది. వాళ్ళ అత్తయ్య గారు ఇదంతా జీవన చేసిందని తెలిస్తే అని ఇక అంటూ ఉంటుంది సూర్యంతో జ్యోతి అయితే. అవును జ్యోతి, జీవనని ఏ రోజు మారుస్తుందో కుట్టి కానీ ఇక జీవన ఇక ఇలా చేయడం అయితే మనం కన్నందుకు చాలా బాధగా ఉంది. అసలు జీవన మన కూతురేనా అని అనిపిస్తుంది అని ఇక సూర్యం కూడా అంటూ ఉంటాడు. ఇక జ్యోతి అయితే, అవునండి, నిజంగానే అసలు జీవన తన ఇక ప్రవర్తన చూస్తే మన కూతురేనా అని నా డౌట్ వస్తుంది. కానీ ఆనంది చూస్తే ఎంత మంచితనం, అలాంటి ఆనందికి ఎప్పుడు ఏదో ఒక బాధలు కలుగుతూనే ఉంటాయి అని ఇక జ్యోతి సూర్యంలో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆనంది ఇక జ్యోతితో ఫోన్ మాట్లాడడం అంతా ఇక సునందకి వినేలా చేస్తుంది కదా జీవన. చూశారు కదా అత్తయ్య, ఇదంతా ఇక ఆనందియే చేసింది. కానీ ఇక మళ్ళీ మా అమ్మగారితో ఫోన్లో ఎలా మాట్లాడుతుందో చూడు, ఇదంతా తనే చేసింది. ఇక తను మీరు చెప్పినట్లు ప్రతిసారి మీకు వద్దన్న వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది అని ఇక లేనిపోనివన్నీ జీవన సునందకి చెప్పడంతో ఇక సునంద అయితే చాలా ఆవేశంతో ఉంటుంది. అప్పుడే ఆనంది ఇక అక్కడికి రావడం చూసి, ఆగానంది, నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఇక మనకి లాస్ కలుగుతున్న ఆ డబ్బుని మీ జ్యోతమ్మ దగ్గర నుండి తేవాలని చూస్తున్నావా? అన్నీ తనకి చెప్పి చాలా బాధపడుతున్నావే, మనకి లాస్ కలుగుతుందని, ఇక మన కాడ డబ్బు లేదని, ఇక మనకి నష్టం కలుగుతుంది నీ వల్ల అని ఇక తన నుండి డబ్బు స్వీకరిస్తున్నావా అని ఇక లేనిపోని మాటలన్నీ సునంద ఇక ఆనందిని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది, లేదత్తయ్య గారు, నేను అలా చేయలేదు, నేను దోషిగా ఇప్పుడు నిలబడ్డాను కాబట్టి నేను నిర్దోషినని నిరూపించుకోవాలని అనుకుంటున్నాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడు సునంద, లేదు ఆనంది, నువ్వు ఈరోజు చేసిన తప్పుకి మళ్ళా తిరిగి ఆ జ్యోతితో మాట్లాడడం నాకేమీ నచ్చడం లేదు. నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు ఈ ఇంటి వారి కంటే ఎక్కువ జ్యోతమ్మ మీదనే ఎక్కువ మమకారం ఉంది ఇక అని అంటూ కోప్పడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే చైతన్య అక్కడికి వస్తాడు. ఇక వదిన ప్రతిసారి అమ్మతో మాటలు పడవలసి వస్తుంది, ఇదంతా ఈ జీవన ప్లాన్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎలాగైనా అసలు వదిన ఏ తప్పు చేయలేదని, వదిన నిర్దోషి అని నిరూపించాలి. మళ్ళీ తిరిగి ఇక వదిన సంతోషంగా ఉండేలా చేయాలి. అసలు వదిన రాసిన ఒరిజినల్ పేపర్లో 18,000 ఉంది కదా, మరి ఎందుకు 10,000గా మారింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి. ఇదంతా జీవన ప్లాన్ ఏమో అని అర్థమవుతుంది అని ఇక చైతన్య అయితే ఇక రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన కబోర్డ్లో పేపర్స్ ఉంటాయి. ఇక అప్పుడే ఇక జీవన మీద అనుమానం ఉంటుంది కదా చైతన్యకి. వెంటనే కబోర్డ్స్లలో వెతుకుతూ ఉంటాడు. అక్కడే ఉన్న పేపర్ను చూసి, ఇదేంటి ఇక్కడ ఈ టెండర్ గురించి ఫైల్ ఇక్కడ ఉందేంటి అని ఇక అందులో జిరాక్స్ చూస్తాడు. వెంటనే అది చూసి షాక్ అయిపోతాడు. ఇక వదిన రాసిన పేపర్ అది. ఇక ఇక్కడున్న పేపర్ నిజంగా ఇప్పుడు టెండర్లో లాస్ కావడానికి కలిగించిన పేపర్ అలాంటిదే కదా. అయితే
ఇదంతా ఈ జీవనే చేసిందా? ఈ జీవనే చేసుంటుంది. ఇక ఆనంది వదినని బాధ పెట్టాలని అంతా జీవనే చేసుంటుంది. ఇక ఈ జీవన గురించి జీవన బండారం బయట పెట్టాలి అని ఇక అనుకొని వెంటనే చైతన్య ఇక హాల్లోకి వస్తాడు. అప్పుడే ఇక ఆనంది అక్కడ ఎక్కడ కనిపించకపోవడంతో ఇక ఆనంది ఆనంది అని ఆదిత్య వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్య ఏంటన్నయ్య వదిన లేదా ఇంట్లో అని అంటూ ఉంటాడు. లేదు ఇంట్లో చాలాసేపటి నుంచి కనిపించడం లేదు అని అనగానే వెంటనే ఇక అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు. ఆనందిని ఇక పాయిజన్ తాగి పడిపోయి ఉంటుంది. అప్పుడే ఇక ఆనందిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. వెంటనే ఇక చైతన్య ఇక వదిన నువ్వు తప్పు చేయలేదు నాకు తెలుసు, కానీ అమ్మ నిన్ను పొరపడింది. ఇక నువ్వు నిర్దోషివని నేను నిరూపిస్తాను వదిన, నువ్వెందుకు ఇలా చేశావు అని ఇక చైతన్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న జ్యోతి ఇక హాస్పిటల్కి వచ్చి ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనందిని చూసి బాధపడుతూ ఏంటమ్మా నువ్వు ఇలా చేయడం తప్పు కాదా? మీ అత్తయ్య గారి ముందు నువ్వు దోషివయ్యావు, నిర్దోషిగా నిరూపించుకోవాలి, కానీ నీ ప్రాణాలు తీసుకోవడం కాదు అని ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే తను కన్న ప్రేమ చూపిస్తున్న జ్యోతిని చూసి చాలా ఇక అమ్మ అని పిలవాలన్న ఆశతో ఉంటుంది. ఇక సునంద ఇక జ్యోతితో మాట్లాడడం ఇష్టం లేదు కదా, ఇక ఆనంది అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇటుపక్క ఇక చైతన్య అయితే ఈరోజు ఇక వదిన ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన ఈ జీవనని వదిలిపెట్టకూడదు, వెంటనే ఈ జీవనకి బుద్ధి చెప్పేలా అమ్మకి నిజం చెప్పాలి అని ఇక చైతన్య అయితే ఇక కబోర్డ్లో దొరికిన పేపర్లు తీసుకువచ్చి అమ్మ ఇక ఈరోజు మనకి లాస్ కావడానికి టెండర్లో మనకి అప్లై చేసిన పేపర్స్ చూపిస్తా చూడు, ఇక ఇదేనా ఈ విధంగానే ఉందా అని ఇక చైతన్య అయితే ఆ పేపర్ని తీసుకొచ్చి సునందకి చూపించగానే ఇక సునంద స్టన్ అయిపోతుంది. అవునరా ఈ పేపరే 10,000 రాశారు ఇందులో చూసావు కదా, అందుకనే మనకి ఈరోజు టెండర్లో నష్టం కలిగింది, ఇదంతా ఆనంది ప్లానే కదా అని అంటూ ఉంటుంది. ఇంకొకసారి ఆనంది వదినని ఒక మాట కూడా అనకూడదమ్మా, ఈరోజు ఆనంది వదిన నీ వల్ల ఈరోజు తను ఇక ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఇక తన వల్ల ఈరోజు ఇక నష్టం కలిగిందని మీరు అనుకుంటున్నారు, కానీ అసలు కారణం ఎవరో తెలుసా? ఇక ఈ జీవననే వదినని బ్యాట్ చేయాలని, వదినని ఇంట్లో నుంచి పంపించేయాలని ఇదంతా చేసింది. ఇక వదిన బదులు వదిన రాసిన పేపర్ పక్కకు పెట్టి తను రాసి ఈ పేపర్ని ఇక్కడ పెట్టింది, కావాలంటే ఇది చూడు అని ఇక రూమ్లో దొరికిన పేపర్ని చూపిస్తాడు చైతన్య. వెంటనే సునంద స్టన్ అయిపోతుంది. ఇక జీవన అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి నేను ఆ పేపర్స్ తీయడం మర్చిపోయానా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన దగ్గరికి వెళ్ళి ఇక సునంద అయితే చెంప పలగొడుతుంది. వెంటనే ఇక చైతన్య ఆనంది గురించి చెప్తాడు కదా, ఇక సునంద ఇంట్లో వాళ్ళంతా ఆనంది కోసం హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక ఆనందిని చూసి నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, ఇక నిజాలేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను, ఇక ఇదంతా జీవన చేసింది, జీవన గురించి తెలుసుకోక నువ్వే ఈ టెండర్లో మనకి నష్టాన్ని కలిగించావని నిన్ను ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించు అని ఇక సునంద అంటూ ఉంటుంది. ఇక జ్యోతి కూడా అక్కడే ఉంటుంది కదా, ఇక ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక జీవన అక్కడికి వచ్చుతుంది కదా, ఇక జీవన చెంప పలగొట్టి ఇదంతా నువ్వు చేశావు, కానీ ఆనంది ఏ రోజు ఏ తప్పు చేయదని మాకు తెలుసు, కానీ నీ ప్లానే అని మాకు ముందే తెలుసు, ఇక ఇదంతా నువ్వే చేస్తావు కావాలని అని ఇక సునంద ముందే జీవనని తిడుతూ ఉంటుంది జ్యోతి. అప్పుడే సునంద ఇదేంటి తన కన్న కూతుర్ని తను తప్పు పట్టడం ఏంటి, అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది, మేము కూడా అంతగా ఆలోచించలేం, జీవన ఎంత మంచిదో అనుకున్నాము అని ఇక సునంద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు ఇక ఆనంది పరిస్థితిని చూసి అక్కడికైతే వస్తాడు. అప్పుడే ఇక ఏంటమ్మా ఏమైంది కుట్టమ్మకి అని అంటూ ఉంటాడు. ఇక విషయమంతా తెలుసుకున్న ఇక పూజారి అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సునంద ఈ జ్యోతి ఇక్కడికి రావడం ఏంటి, నా కోడల దగ్గరికి ఈ జ్యోతి ఉండకూడదు అని చాలా కోప్పడుతూ ఉంటుంది. సునంద అయితే జ్యోతినైతే అప్పుడే ఆ మాటలు వింటున్న పూజారి అయితే ఆపండమ్మా, కన్న కూతురు దగ్గరికి తల్లి రాకూడదా అని అంటూ ఉంటాడు ఆవేశంలో పూజారి అయితే. అప్పుడే సునంద ఏంటి ఏం మాట్లాడుతున్నారు, తను కన్న కూతురేంటి, జ్యోతమ్మ అన్న మాత్రాన తను తల్లి అవ్వడం ఏంటి అని సునంద అంటూ ఉంటుంది. లేదమ్మా ఇక జ్యోతమ్మ కూతురే ఈ కుట్టి, ఇక తను కూతురన్న నిజం చెప్తే జ్యోతమ్మకి ఏమైనా అవుతుందని ఇన్ని రోజులు తన కన్న కూతురని చెప్పలేని పరిస్థితి, ఇదంతా ఇక జీవననే ఈ జ్యోతి
కన్న కూతురు అంటే ఆనందియే జీవన, కానీ జీవనగా పెరుగుతున్న జీవన ఆ ఇంటి వారసురాలు కాదు. డబ్బు కోసం ఇక డబ్బు కోసం ఇలా సృష్టించారు ఈ జీవనని, ఎవరో కాదు ఆ ఇందుమతమ్మ అని ఇక చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది జ్యోతి అయితే. ఇక నిజమైతే తెలుసుకున్న జ్యోతి అయితే ఇక ఆనందిని కౌగిలించుకొని, నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు నువ్వే నా కూతురు అని ఇక నేను తెలుసుకోలేకపోయాను. ఇక జీవన ఇక తన ప్రవర్తనను చూసే మాకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి తను మా కన్న కూతురా అని అనుకునే వాళ్ళం, కానీ అది నిజమయ్యింది అని ఇక తెలుసుకుంటుంది ఇక జ్యోతి అయితే పూజారి ద్వారా. ఇక అసలు నిజమైతే ఈ విధంగానైతే ఇక అందరికీ జ్యోతి కూతురే ఆనంది అని తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.